నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. సో గోరంట్ల మాధవ్ కేసు విషయంగా పోక్సో కేసులో బాధితురాలు ఎవరైతే ఉందో ఆ అమ్మాయి పేరు చెప్పడం వల్ల అతన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి పోలీసులు వెళ్ళడం జరిగింది. మీడియాతో మాధవ్ ఘర్షణకి దిగారు. సో ఇది చాలా ఇప్పుడు చర్చనీయాంశంగా అయింది. దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నరేష్ సుంకర్ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. సో గోరంట్ల మాధవ్ పోక్సో కేసులో బాధితురాలు గురించి పేరు చెప్పారు అని చెప్పేసి అరెస్ట్ చేయాలి అనుకున్నారు. అంటే ఇప్పుడు వరకు చూసుకుంటే వంశీ కానీ లేకపోతే పోసాని కానీ అదర్వైజ్ మిగతా వాళ్ళు కూడా అందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇదే విషయంగా మరి ఇది ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ కి ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేస్తున్నారు అని అంటున్నారు కదా, దీన్ని ఎలా చూడాలి అంటున్నారు? అండ్ ఈ పోక్సో కేసు గురించి ఏంటి అనేది మాకు తెలుసు. ప్రజాస్వామ్యంలో 3 యంత్రాంగాలు ఉంటాయండి: లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. జ్యుడిషియరీ అంటే కోర్టులు, వ్యవస్థ, మనకు తెలిసిన విషయం. ఇక మిగిలిన 2 ఎగ్జిక్యూటివ్, పోలీసులు అంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎంఆర్ఓ కానీ యంత్రాంగం. లెజిస్లేషన్ అంటే కనుక ఎమ్మెల్యేలు, ఎంపీలు, అసెంబ్లీ, ఆ తీర్మానాలు, బిల్లులు, చట్టాలు. మీరు అన్నట్టు ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఏంటి సార్ ఇది ఏం జరుగుతుంది అని చెప్పి మీరు అంటున్నారు. పోలీసులు ఎప్పుడూ కూడా అధికారంలో ఉన్న వ్యక్తులకి తొత్తులుగా వ్యవహరిస్తారు. ఇది అడ్మిటెడ్ ఫ్యాక్ట్. అంటే ఇప్పుడు కూడా అదే జరుగుతుందని అంటారు? ఇప్పుడు కాదు, 100 సంవత్సరాలైనా ఇదే జరుగుతుంది. 100 సంవత్సరాల క్రితం కూడా ఇదే జరిగింది. బ్రిటిషర్స్ మనం రూల్ చేసినప్పుడు బ్రిటిషర్స్ అనుకూలంగా యాక్ట్ చేశారు. దాని తర్వాత ప్రభుత్వాలు, ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడిన తర్వాత అధికారంలో ఎవరుంటే కనుక వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. కారణం ఏంటి అని అంటే కనుక వాళ్ళకి ఎదురుకు సమాధానం చెప్తే ట్రాన్స్ఫర్లు వెళ్తారు, లూప్ లైన్స్కి వెళ్తారు, అప్రాధాన్యత స్థానాల్లోకి వాళ్ళని తీసుకొని కూర్చోబెడతారు. సో దాని గురించి ఏం చేస్తారు అని అంటే కనుక ఎవరేం చెప్తే అది చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఇప్పుడున్న ప్రభుత్వం చేపిస్తుంది అని చెప్పి నేను అనట్లేదు. వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పి అప్పుడు నేను ఇక్కడికి వస్తాను. ఇక గోరంట్ల మాధవ్ గారి దగ్గరికి వస్తే కనుక ఆయన ట్విట్టర్ స్టార్, మనందరికీ తెలిసిన విషయమే. ఆయనకి ఒక పెద్ద రికార్డు కూడా ఉంది. ఆయన తీసిన వీడియో మొత్తం ట్విట్టర్లో ప్రపంచం మొత్తం కూడా ఒక ఊపింది. సో అటువంటి క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి మన గోరంట్ల మాధవ్ గారు. సో ఆయనకి సంబంధించి నిన్న పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళ్ళారు అనేది వార్త సారాంశం. అరెస్ట్ చేయడానికి వెళ్ళలేదండి. ఎందుకు అనంటే కనుక ఆయన మీద పెట్టిన కేసులు బిఎన్ఎస్ ప్రకారం 72. అంటే ఏదైనా సరే ఒక బాధితురాలు అంటే రేప్ కేసుల్లో బాధితురాలుగా ఉన్న వ్యక్తి, అది చిన్నపిల్లలు కావచ్చు, మహిళలు కావచ్చు, వాళ్ళ యొక్క ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయకూడదు అని చెప్పి చట్టం చెప్పడం జరిగింది. ఎందుకు అని అంటే కనుక అటువంటి ఐడెంటిటీ కనుక డిస్క్లోజ్ చేస్తే వాళ్ళ మీద లైంగిక దాడి జరిగినప్పుడు రేపటి రోజున వాళ్ళు సమాజంలో కొంత మానసిక క్షోభకి గురవడం జరుగుతుంది. అదే విధంగా కొంత వివక్ష కూడా ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత కూడా ఏర్పడుతుంది. సో వాటిలన్నిటిని నివారించాలి, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలనే ఉద్దేశంతో మన పాలకులు ఈ యొక్క సెక్షన్ అనేది పెట్టడం జరిగింది. సో ఆ విధంగా బయటికి చెప్పడమే కాదు, పబ్లిష్ చేసిన పోస్టులు చేసిన మీడియా మీద కానీ, న్యూస్ పేపర్స్ మీద కానీ, సోషల్ మీడియాల మీద కానీ, అటువంటి వ్యక్తుల మీద కానీ ఎవరి మీదైనా కూడా ఈ యొక్క సెక్షన్ ప్రకారము కేసు రిజిస్టర్ చేయొచ్చు. అదేవిధంగా సెక్షన్ 79 ఆఫ్ ది బిఎన్ఎస్ అదేం చెప్తుంది అని అంటే కనుక ఒక మహిళని కించపరిచే విధంగా గెస్చర్స్ అంటే సైగలు చేసిన, ఆ విధంగా ప్రవర్తించిన శిక్ష అని చెప్పని ఆ యొక్క సెక్షన్ అనేది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చిన్నపిల్లల విషయం సంబంధించి పోస్కో అని చెప్పి ఒక ప్రత్యేకమైన చట్టం ఉంటుంది. చిన్నపిల్లల మీద జరిగే దాడుల గురించి కానీ, అదేవిధంగా సెక్సువల్ హెరాస్మెంట్ గురించి కానీ, వీటిలన్నిటికి సంబంధించి పోస్కో అని ఉంటుంది. ఆ యొక్క చట్టంలో కూడా ప్రత్యేకించి సెక్షన్ 23లో క్లియర్గా పొందుపరిచిన అంశం ఏంటి అని అంటే కనుక ఈ విధంగా చిన్నపిల్లలకు సంబంధించి ఏదైతే ఫిర్యాదుదారుగా ఉన్న పిల్లలు ఉంటారో విక్టిమ్స్, వాళ్ళకి సంబంధించిన ఐడెంటిటీ డిస్క్లోజ్ చేస్తే ఈ యొక్క సెక్షన్ ప్రకారం శిక్షకి అర్హులు అని చెప్పి ఆ యొక్క సెక్షన్ చెప్పడం జరుగుతుంది. సో గోరంట్ల మాధవ్ గారి మీద, అదేవిధంగా సాక్షి టీవీ మీద కూడా ఈ విధంగా వీళ్ళు ఐడెంటిటీ డిస్క్లోజ్ చేశారు అని చెప్పని కేసు, ఎవరు వాసిడి పద్మ గారు, అదే వైఎస్ఆర్సీపీ మాజీ సభ్యురాలు. సో ఆవిడ కంప్లైంట్ బేస్ చేసుకుని ఇప్పుడు నోటీసులు అనేది ఇవ్వడం జరిగింది. మార్చి 5వ తారీఖున దీని మీద మీ వివరణ ఇవ్వండి అని చెప్పాను. ఎందుకు నోటీసులు ఇచ్చారు, ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అంటే కనుక 7 సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న నేరాలకు సంబంధించి అరెస్ట్ చేయొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు వారు నిబంధనలు అనేది ఉండటం జరిగింది. సో దానికి సంబంధించి ఏం చేయాలి, అరెస్ట్ చేయకోకుండా ఈ యొక్క విచారణ ముందుకు వెళ్లే క్రమంలో వాళ్ళకి నోటీసులు ఇచ్చి పిలిపించుకుని అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి ఏంటి అని చెప్పి విచారించిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేయాలి అనేది ఒక ప్రాథమికమైన అంశం కాబట్టి, అది ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిన అంశం కాబట్టి నోటీసులు ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది.
ఓకే. సో దానికి సంబంధించి ఒక సెక్టార్ మీడియా అరెస్ట్ చేయడానికి వెళ్ళారు అని చెప్పి చెప్పడం జరిగింది, కానీ లేదండి ఇంకా నోటీస్ అరెస్ట్ చేయలేదు, జస్ట్ నోటీసులు అరెస్ట్ చేయడానికి ఆస్కారం లేని కేసు ఇదండి, రైట్. నోటీసులు ఇవ్వడానికి వెళ్ళండి. సో ఫుల్ డీటెయిల్స్ అయితే అది. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అని చెప్పి ఎలా అంటే అలా మాట్లాడడానికి లేదు. అండ్ ఎర్లియర్ ఆయన కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు. సో అలాంటప్పుడు హీ మస్ట్ బి వెరీ మచ్ కాషియస్. అలాంటి పర్సన్ ఇలాంటి మాటలు మాట్లాడారు అంటే దర్ యూజింగ్ ఆర్ రైట్స్ అని అనేసి చెప్పుకోవచ్చు ఇక్కడ, రైట్? లేదండి, దీన్ని ఏమంటారు అంటే కనుక ఒళ్ళు బలుపు అంటారు. ఓకే. బాగా బలిచిపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే కనుక, మనం ఎంపీ కదా, నేను రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్న ఎంపీని కదా, నన్ను ఎవడేం పీకుతాడు, ఓకేనా, ఆంబూతులాగా అందరి మీద పడిపోతాను, నేను ఫార్మర్ సిఐ కూడా చేశా కదా, జేసీ దివాకర్ రెడ్డి మీద ఇట్లా కొట్టి నేను ఎంపీ టికెట్ తెచ్చుకున్నాను, నన్ను ఎవడేం పీకుతాడులే అనే ఒక భయంకరమైన భావం లోపల ఉండిపోవడం చేత ఇటువంటి మాటలు మాట్లాడతారు. సో విచక్షణ, చదువు, మనం చేసిన ఉద్యోగం, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఎవరు ఈ విధంగా చేయరు. ఎప్పుడైతే అధికారం వస్తుందో ఇటువంటి బలుపులన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. అధికారం పోగానే వీటిలో అట్లా అన్నింటికి కూడా విత్ ఇంట్రెస్ట్ పే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సార్.